పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. అదిగో మీరు చూడొచ్చు, కొద్ది రోజుల క్రితం కిమ్తో పుతిన్ వీళ్ళిద్దరూ కూడా ఒకే కారులో వెళ్తూ మాట్లాడుకున్న సందర్భం. అది చాలా కీలకమైన డిస్కషన్కి దారితీస్తుంది ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ మాటలకు బలం చేకూర్చేలాగా వ్యవహారం నడుస్తోంది. దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలోని నార్త్ కొరియా 10 నుంచి 12,000 మంది తన బలగాలని రష్యాకు పంపించింది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఏం జరగబోతోంది పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు ప్రపంచ దేశాలు 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతున్నాయా? మరి ముఖ్యంగా ప్రపంచ దేశాలకు సంబంధించి ఎటువంటి అడుగులు పడుతున్నాయి? మరి ముఖ్యంగా రష్యాతో ఉత్తర కొరియా ఈ రిలేషన్ ఎలా చూడాలి? ఆల్రైట్, మరి కాసేపట్లో మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికీ రష్యా మీద యుక్రెయిన్ దాడులను తీవ్రతరం చేస్తోంది, బ్రిడ్జ్లను పేల్చేస్తోంది. దాంతోపాటు రష్యా మీద వైమానిక దాడులకు సంబంధించి కాదు, కానీ ఇక్కడ డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది, యుద్ధ విమానాలను పేల్చేస్తోంది. దాంతోపాటు యుక్రెయిన్ ఏ క్షణాన్నైనా రష్యా మీదకు పెద్ద ఎత్తున దాడికి దిగచ్చు అని చెప్పి చర్చ జరుగుతున్న నేపథ్యం. డ్రోన్లతో విరుచుకుపడే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు ఉత్తర కొరియా రంగంలోకి దిగుతోంది. ఉత్తర కొరియాను రంగంలోకి దిగాలంటూ కోరుతోంది రష్యా. సాయం అందించేందుకు సిద్ధమంటోంది ఉత్తర కొరియా. ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టుగా మాటిస్తోంది. మరి ముఖ్యంగా రష్యాకు ఉత్తర కొరియాకు స్నేహ బంధం మరింత బలపడుతోందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి. ఏప్రిల్లో ఈ 2 కంట్రీలకు సంబంధించి ఈ 2 దేశాలు కూడా ఉత్తర కొరియా బలగాలను రష్యాకు పంపించేందుకు మొట్టమొదటిసారి వాళ్ళు ఫిక్స్ అయ్యారు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ 2 దేశాలకు సంబంధించిన సైనికులు యుక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించారు. ఈ నేపథ్యంలోని కర్స్క్ బార్డర్కి సంబంధించి కర్స్క్ సరిహద్దు ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం చూసాం. అదే సందర్భంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నార్త్ కొరియా యుద్ధంలో నార్త్ కొరియా పార్టిసిపేషన్ని స్వాగతించాడు. అట్ ద సేమ్ టైం వాళ్ళ సాక్రిఫైసెస్ని మర్చిపోలేవంటూ చెప్పుకొచ్చాడు, జీవితాంతం గుర్తుపెట్టుకుంటామంటూ చెప్పుకొచ్చాడు. అట్ ద సేమ్ టైం రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సెర్గే షోయిగు ఇప్పుడు ప్యాంగ్యాంగ్ వెళ్ళడం, అక్కడ కిమ్ జాంగ్ ఉన్తో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్తో భేటీ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అన్కండిషనల్గా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది నార్త్ కొరియా. ఎవరికి? రష్యాకి. ఈ నేపథ్యంలో వీళ్ళ బలం పుంజుకుంటే, వీళ్ళు కనుక గట్టిగా బలపడితే పరిస్థితులు ఎక్కడికి దారితీయొచ్చు అది నేను మీ ఊహకి వదిలేస్తున్నాను. మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు, ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్తో రష్యా భేటీ కావడం ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది? రష్యా భద్రతా మండలికి సంబంధించినటువంటి కార్యదర్శి సెర్గీ షోయిగుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీవ్తో యుద్ధానికి రష్యా బేషరతుగా మద్దతు ఇస్తున్నట్టు కిమ్ చెప్పడం అనేటువంటి ప్రస్తుతం సంచలనంగా మారింది. యుక్రెయిన్తో యుద్ధం విషయంతో సహా అన్ని కీలకమైనటువంటి అంతర్జాతీయ రాజకీయ సమస్యలతో రష్యా వైఖరిని, ఆ దేశ విదేశాంగ విధానాలకు ఉత్తర కొరియా బేషరతుగా మద్దతు ఇస్తా ఉంది. చాలా ఓపెన్ గా, అన్కండిషనల్ గా అంటూ స్టేట్మెంట్ చేశారు కిమ్. ఈ భేటీలో 2 దేశాలకు సంబంధించినటువంటి వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం కోసం ఇద్దరు నేతలు చర్చించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఉత్తర కొరియాలో షోయిగు పర్యటించడంతో ఈ సంవత్సరంలోనే ఇది 2వసారి. మార్చిలో ఒకసారి పర్యటించి కిమ్ తో భేటీ అయి అనేక విషయాలు చర్చించారు. ఇప్పుడు మళ్ళీ ఈ విషయం మరొకసారి భేటీ కావడం పైన చర్చ కొనసాగుతుంది. మనం చూస్తా ఉన్నాం, రీసెంట్ గా కొన్ని డ్రోన్లతో రష్యాకు సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ని ధ్వంసం చేశారు. ఉక్రెయిన్ కి సంబంధించినటువంటి దేశస్తులు, సైనికులు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. భీకర పోరుగా మారుతా ఉంది. చాలా పెద్ద ఎత్తున దాడులు చేయడానికి రష్యా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రష్యాకు వ్యూహాత్మకంగా ఉత్తర కొరియా మద్దతు తెలపడం అనేటువంటిదే ప్రస్తుతం చర్చనీయాంశం అవుతా ఉంది. దీనికి సంబంధించి ఏ మేర ఈ యుద్ధ మేఘాలు ఇంకా కమ్ముకునేటువంటి అవకాశం ఉంది, ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. రష్యా ఆల్రెడీ చాలా సీరియస్ గా ఉక్రెయిన్ పైన పోరాటం చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఉక్రెయిన్ పైన చేసిన పోరాటానికి ఇప్పుడు ఉత్తర కొరియా, నార్త్ కొరియా మద్దతు తెలపడం అనేటువంటి దానిపైనే చర్చ కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి సచిన్.
ఇంట్రెస్టింగ్, ఎందుకంటే నార్త్ కొరియా కూడా ఇప్పటికీ తన అణ్వాయుధాలకు సంబంధించి పరీక్ష జరుపుకునే పరిస్థితి మనం చూసాం. అణ్వాయుధాలను ఏ క్షణాన్నైనా వదిలేందుకు సిద్ధం అన్నట్టుగా కాస్త డైరెక్షన్స్ లేకపోతే డైలాగులు కొట్టిన సందర్భం ఉంది కిమ్ జాంగ్ ఉన్. సో ఈ నేపథ్యంలో ఒకవేళ రష్యాకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తే కనుక మన ముఖ్యంగా నేటో దేశాలు మద్దతు వెళ్తాయనుకుంటున్న సందర్భంలో ఇప్పుడు కాస్త వెనకడికి వేసే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, అంటే ఆల్రెడీ 10 నుంచి 12,000 మంది బలగాలను పంపుతున్నట్టుగా ఉక్రెయిన్ నిఘా సంస్థ చెప్పింది. దక్షిణ కొరియా అధికారులు గతంలో పేర్కొన్నట్టుగా దాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఫ్యూచర్ లో కూడా ఈ కిమ్ ఏదైతే ఓపెన్ స్టేట్మెంట్ గా అన్కండిషనల్ గా మద్దతు తెలుపుతా ఉన్నారో ఈ ప్రయత్నం, యుద్ధ ప్రయత్నం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒకవైపు అమెరికా శాంతి జరగాలి, ఈ రెండు దేశాలు యుద్ధానికి స్వస్తి పలకాలి, ప్రజల గురించి ఆలోచన చేయాలి, ఆ ప్రజాస్వామ్యం పైన దృష్టి పెట్టాలనేటువంటిది సూచన చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇస్తాంబుల్లో వీటిద్దరికి సంబంధించిన చర్చలు భేటీ కుదిర్చే ప్రయత్నం చేస్తుంది, కానీ అది భేటీ వరకు వెళ్ళట్లేదు. ఇది శాంతి చర్చల వరకు వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు చాలా స్పష్టంగా. ఉక్రెయిన్ అదే విధంగా భీకర దాడులు చేస్తా ఉంది. అదే ఉక్రెయిన్ దేశం పైన ఇప్పటికే రష్యా బాంబుల వర్షం కురిపించింది. కొన్ని నగరాలు, ఉక్రెయిన్ లో ఉన్నటువంటి నగరాలు రష్యా వశమైపోయాయి. అక్కడ పూర్తిగా ఒక శ్మశాన వాతావరణం ఉంది. కొన్ని నగరాల్లో బిల్డింగ్స్ కానీ మిగతా ప్రాంతాల పైన బాంబుల వర్షం కురిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఉత్తర కొరియా రష్యాకు మద్దతును తెలపడం వెళ్తే అన్కండిషనల్ గా 2 కారణాలు కనిపిస్తా ఉన్నాయి. అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యా నుంచి ఉత్తర కొరియా తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఉక్రెయిన్ పైన చేస్తున్నటువంటి యుద్ధంకు రష్యాకు అన్కండిషనల్ గా సపోర్ట్ చెప్పినట్టుగా కనిపిస్తా ఉంది. రైట్ మధు, ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వైపు అడుగులు పడబోతున్నాయా? బహుశా అంతవరకు వస్తే కనుక పరిణామాలు ఇంకా తీవ్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. కానీ ఎందుకైనా మంచిదంటూ ప్రస్తుతం ప్రతి దేశం జత కట్టుతోంది. ఇక్కడ పరిణామాలు మీరు చూడొచ్చు. ఇంతవరకు రష్యా యుక్రెయిన్కి మాత్రమే పరిమితమైన యుద్ధం ఇప్పుడు యుక్రెయిన్ ఒక అడుగు ముందుకు వేయడంతో మరి ముఖ్యంగా బ్రిటన్ కావచ్చు, మరి ముఖ్యంగా నేటోకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఒకవేళ నేటో అట్ ద సేమ్ టైం బ్రిటన్ మొత్తం ఇవన్నీ ఒక్కసారిగా కట్టగట్టి యుక్రెయిన్కి సపోర్టు వెళితే అప్పుడు ఏం జరగచ్చు? ఇదే ఆందోళన ఇటు రష్యాకు మొదలైంది. ఎప్పుడైతే యుక్రెయిన్ వెన్నుపోటు పొడిచిందో, ఎప్పుడైతే యుక్రెయిన్ తన మీద తీవ్రమైన దాడి చేసిందో అప్పుడే తన వ్యూహాలకు పదును పెట్టింది. దాంతోపాటు దౌత్యపరంగా కూడా తన ఆయుధాలకు, తన ఆలోచనలకు పదును పెడుతోంది రష్యా. ఒకటే చెబుతోంది, తన వ్యూహం ఈసారి ఎవరికి చెప్పేదే లేదు. తన వ్యూహం ఈసారి యుక్రెయిన్ను పూర్తిగా దెబ్బతీయబోతుందని అర్థం వచ్చేలా చర్చలకు ఉపక్రమించిందంటే అర్థం చేసుకోవచ్చు. కిమ్ జాంగ్ ఉన్ అసలే తిక్కలోడు. ఆ తిక్కలోడికి రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇప్పుడు వీళ్ళిద్దరూ జాయిన్ అయితే ఏమవుతుందో తెలుసు కదా, సినిమా ఏ లెవెల్లో ఉంటుందో తెలుసు కదా. క్లైమాక్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కిమ్ జాంగ్ ఉన్ అక్కడ ఆ దేశం గురించి మాట్లాడుకుంటే అర్థమవుతుంది అతగాడు ఎలాంటి వాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీళ్ళిద్దరూ జత కడుతున్నారు. ఈ మాటలకు బలం చేకూర్చేలా ఈరోజు వార్తా కథనాలు. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన వ్యూహాలకు పదులు పెడుతూ మరి ముఖ్యంగా దౌత్యపరంగా ఇప్పుడు అడుగులు వేస్తున్నాడు. రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సెర్గై షోయిగు ప్యోంగ్యాంగ్లో భేటీ కావడం, అది కూడా నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్తో. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, తన సైన్యానికి కావచ్చు లేకపోతే తన అణ్వాయుధాలకు సంబంధించి కావచ్చు ఏ స్థాయిలో అక్కడ వాటిని